సో హాయ్ అండి. నేను మీ అరేన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ అరేన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు ఈరోజు మార్కెట్ చూద్దాం. సో ఇక్కడ మీరు ఒకసారి ఈరోజు మార్కెట్ చూస్తే ఒక పెద్ద స్పైక్ కనబడుతుంది. చాలామంది అంటున్నారు యెస్ ఈ స్పైక్ ఉంది. మార్కెట్‌లో స్పైక్ వచ్చిందని. సేమ్ గిఫ్ట్ నిఫ్టీలో మరి ఎందుకు ఆ స్పైక్ రాలేదు? గిఫ్ట్ నిఫ్టీ మన మార్కెట్‌ని వన్స్ మన మార్కెట్ ఓపెన్ అయ్యాక గిఫ్ట్ నిఫ్టీ మన మార్కెట్‌ని ఫాలో అవుతది. బాగా వినండి. మన మార్కెట్ పైకెళ్తే గిఫ్ట్ నిఫ్టీ కూడా పైకెళ్తది. ఆఫ్టర్ మన మార్కెట్ క్లోజ్ అయ్యాక గిఫ్ట్ నిఫ్టీలో ట్రేడింగ్ జరిగిద్ది. ఎంతవరకు? రేపు మళ్ళీ మన మార్కెట్ ఓపెన్ అయ్యేంత వరకు ట్రేడింగ్ జరుగుతది. ఓకే. నైట్ క్లోజ్ అవుద్ది. ఎర్లీ మార్నింగ్ 6, 6:30 ఆ టైంకి మళ్ళీ ఓపెన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ అవుద్ది మార్కెట్. 6:30కి అట్లా ఓపెన్ అయ్యి కంటిన్యూ అయిద్ది మార్కెట్. యాక్చువల్‌గా ఇది జరిగేది. సేమ్ స్పైక్ మరి ఎందుకు గిఫ్ట్ నిఫ్టీలో రాలేదు? థింక్. సరే. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకేలా ఉంటాయి కదా! చూడండి. ఇది నిఫ్టీ. స్పైకు ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో వచ్చాయి. సేమ్ సెన్సెక్స్‌లో ఎందుకు మరి స్పైక్ రాలేదు? ఆలోచించండి. ఓన్లీ నిఫ్టీ ఏదైతే మన ఎన్ఎస్‌సి ఎక్స్‌చేంజ్ ఉందో, ఎక్స్‌చేంజ్‌లో ఇది కొద్దిగా ఒక స్పైక్ వచ్చింది. బికాస్ ఆఫ్ క్లోజింగ్స్ వల్ల ఇది. క్లోజింగ్స్ మారుతున్నాయి. ఇప్పుడు మీకు చాలామంది డౌట్ రావచ్చు. ఇది ఎప్పుడు ఇలానే వస్తదని. లేదు. ఏదైనా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినా, కొత్త రూల్స్ తెచ్చినా మార్కెట్‌లో ఇలాంటివి అవుతాయి. ఇలాంటి చెత్తవి అవుతాయి అప్పుడప్పుడు. ఇవన్నీ ఫ్రీక్ ట్రేడ్స్ అంటారు, స్పైక్‌లు అంటారు. ఇలా అవుతాయి. దీనివల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనివల్ల ప్రైజు కొన్ని ఫ్యూచర్ ప్రైస్ పెరిగిందా? లో. ఆప్షన్ ప్రైస్ పెరిగిందా? లో. ఓన్లీ ఇండెక్స్‌లో మాత్రం ఇట్లా జరిగింది. దీనికి ఏదైతే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఉందో అది బ్రోకర్‌కి ఆల్రెడీ బ్రోకర్స్ అందరూ కంప్లెయింట్ పెట్టారు. సో, రేపు పొద్దున ఈ స్పైక్ కోసం సెబీకి రిపోర్ట్ చేయాలి ఎన్ఎస్‌సి. ఓకే. సో, ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. ఒక 1 వీకో అంటే ఇప్పుడు రీసెంట్‌గా ఈ రోజు నుంచి చేంజెస్ అయ్యాయి కాబట్టి ఒక 3 డేస్ లేదా ఒక 1 వీక్ లోపల సెట్ అవుతాయి. ఈ 1 వీక్ ఇలానే స్పైక్‌లు వస్తాయంటే రావచ్చు. ఎవ్రీ క్లోజింగ్‌కి ఒక 2, 3 డేస్ ఇట్లనే సెట్ అయ్యే ప్రైస్ సెట్టు, మార్కెట్ బిహేవియర్ అర్థమయ్యే వరకు అట్లా స్పైక్‌లు రావచ్చు. అది చూడాలి. వచ్చే రోజుల్లో ఈ స్పైకుల్ని మార్కెట్ తీసుకుంటదా? అంటే అలా స్పైక్ వస్తే మార్కెట్ కన్సిడర్ చేస్తదా? లేదా అనేది. ఇప్పుడు ఏంటి ఇలాంటి స్పైక్‌లు వచ్చాయనుకో జనాలంతా మార్నింగ్ అంతా ట్రేడ్ చేయడం మానేసి లాస్ట్ క్లోజింగ్ టైమ్ కోసం వెయిట్ చేస్తారు. ఓకే. క్లోజింగ్ టైమ్‌కి వెయిట్ చేస్తారు. కాలు పుట్టు బై చేసుకొని కూర్చుంటారు. ఎటెళ్తే అటు 200 పాయింట్స్, 300 పాయింట్స్ పైకెళ్తే ఇంక ఇది జీరో టు హీరో ట్రేడ్ చేయడం మొదలెడతారు. సో, సెబీ ఇవన్నీ ఆపాలనే కదా రూల్స్ పెడుతుంది. సో, ఇవి ఈరోజు వచ్చింది. ఫర్దర్‌గా వస్తదా? రాదా? అనేది కూడా తెలీదు. ఈరోజైతే వచ్చింది. ఇంకొక 2, 3 డేస్ చూడాలి మనం. ఒక 1 వీక్ చూడాలి క్లోజింగ్ ప్రైస్ ఎలా తీసుకుంటున్నారని. ఏ బేస్ మిస్ ఏ బేసిస్ మీద తీసుకుంటున్నారని చూస్తే దాన్ని బట్టి ఇది అర్థమైపోద్ది. సెట్ అవుద్దా? లేదా అని. ఓకే. ఇప్పుడు మనం మార్కెట్‌ని చూద్దాం. ఫస్ట్ థింగు ఆహ్, ఈరోజు మార్కెట్ ఈ స్పైక్ ఉంది కదా! ఈ స్పైక్‌ని వదిలేసండి. స్పైక్‌ని వదిలేసి చెప్తున్నాను నేను. ఇదొక హై అండ్ దిస్ ఈస్ ద ఒక లో. లాస్ట్ టైమ్ నేను ఒక మాట చెప్పాను. ఏంటి? నేను డౌన్ సైడ్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తున్నానండి. గుర్తుందా? ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు. ప్లీజ్ ఆన్సర్. వన్స్ మీకు గుర్తుంటే దయచేసి నాకు ఒక ఆన్సర్ అంటే యాహ్! గుర్తుంది అని పెట్టండి. మార్కెట్ పైకెళ్తుంటే నేను ఏమన్నాను? గ్యాప్ అప్ మార్కెట్ స్లో అయిపోద్ది. ఈరోజు ఇది స్లో మార్కెటే. ఎంతమందికి ఆ మాట కూడా గుర్తుందో ఒకసారి కామెంట్ చేయండి. గ్యాప్ అప్ చూడండి మార్కెట్ పెద్దగా లేదు. ఇది అసలు ఈరోజు మార్కెట్ అంటారా దీన్ని? దీన్ని అసలు మార్కెటా? బోత్ సైడ్స్ ప్రీమియం డీకే అయిందండి. అది మీరు అర్థం చేసుకోవాలి. గ్యాప్ అప్ మార్కెట్ మొమెంటం పోయింది. సో, నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను? ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఎ ఫాల్. లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. నాకు డౌన్ సైడ్‌కి ఒక ఫాల్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో డౌన్ సైడ్ ఒక ఫాల్ కావాలి. అది ఈరోజు ఇస్తదా? రేపు ఇస్తదా? తెలీదు. ఐయామ్ వెయిటింగ్. సో, నా పాయింట్ వన్స్ 24,000 టు 24,520 24,520 కిందకి గాని మార్కెట్ ఫ్లాటెడ్ కిందకెళ్తే నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఎక్కడి వరకు? 24,357 వరకు. ఇది నా డౌన్ సైడ్‌కి. ఇక్కడి వరకు నేను హ్యాపీగా ప్లాన్ చేస్తా. బట్ నేను డౌన్ సైడ్‌కి ఉంటా. ఇఫ్ మార్కెట్ రేపు కూడా గ్యాప్ అప్ పెడితే ఏంటి చేస్తారు? గ్యాప్ అప్ పెడితే ఇంట్రెస్ట్ చూపించను. ఏముంది అది ఏదేదో కొట్టుకొని మార్కెట్ పైన కింద ఆ రేంజ్‌లో ఉండడం, స్లోగా మూవ్‌మెంటం ఇవ్వడం చేస్తాయి కానీ, ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను గానీ, ఆప్షన్ బయింగ్ చేయడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించను. ఏది గ్యాప్ అప్ పెడితే. ఫ్లాటెడ్ కిందకొస్తే నేను డౌన్ సైడ్‌కి ఇంట్రెస్ట్ చూపిస్తా. ఒకవేళ ఫ్లాటెడ్ మార్కెట్ దీని పైకెళ్తే రేపేమైనా కూర్చుంటారా? అంటే లేదు. ఎందుకు అప్ సైడ్ కూర్చోను? ఆల్రెడీ మార్కెట్ కంటిన్యూగా అప్ సైడ్ ఉంది. 1, 2, 3, 4 అసలు ఏ రోజు కూడా కనీసం రిట్రేస్‌మెంట్ కూడా చేయట్లేదు. మార్కెట్ ఎళ్ళిపోతుంది. ఇలా ఎళ్ళిపోయిన మార్కెట్ సస్టైన్ అవ్వదు. అంటే కనీసం కిందకి రాకుండా, పుల్ బ్యాక్ లేకుండా అట్లా ఎళ్ళిపోదు. సో, ఈ మంత్ ఆగస్ట్ మంత్ ఏదో ఒక డేట్‌లో నాకు తెలిసి ప్రాబ్లమ్స్ ఫ్లాటెడ్ పైకెళ్ళినా ఇంట్రెస్ట్ చూపించను. గ్యాప్ అప్ పిన్నా ఇంట్రెస్ట్ చూపించను.
ఓన్లీ ఫ్లాట్ డౌన్ వస్తే ఐ విల్ ప్లాన్ డౌన్ సైడ్. ఇఫ్ స్మాల్ గ్యాప్ డౌన్ అయినా లేదా బిగ్ గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ అయిపోయింది అనుకో, దెన్ వెయిట్ చేసి ట్రేడ్ చేస్తాను. ఏం చేస్తాను, డౌన్ సైడ్గా కూర్చుంటా వెయిట్ చేసి. అంటే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇలా పైకి వెళ్ళి అలా సపోర్ట్ తీసుకుని కిందకు వచ్చింది అనుకో, దెన్ డౌన్, అట్లా డౌన్ సైడ్. లేదంటే ఇక్కడ నుంచి మార్కెట్ స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇట్లా పడిపోయింది అనుకో, డౌన్ సైడ్ అట్లా. ఓకే, నా లెవెల్ ఏమో 24,480. ఈ లెవెల్ కిందకు వస్తే ఐఎమ్ కంప్లీట్లీ డౌన్ సైడ్ ఉంటాను నేను. ఇది నా వ్యూ నిఫ్టీలో, సింపుల్. దీని మించి నేను కాంప్లికేటెడ్ చేసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే ప్రెసెంట్ అంతా ఆల్గా నడుస్తుంది కాబట్టి. సెన్సెక్స్లో కూడా సో దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్, అండ్ ఇంకా పైకి వెళ్తే ఇంకొక రెసిస్టెన్స్ వస్తుంది. సపోర్ట్కి వచ్చేసరికి ఎస్, ఇది ఒక సపోర్టు, ఇది తీసేస్తాను ఈ లెవెల్. ఓకే, అండ్ కిందకి అక్కడ నుంచి కూడా మార్కెట్ పడితే అగైన్ ఇట్ కెన్ కమ్ టిల్ హియర్, ఇక్కడ వరకు. ఈవెన్ ఆ లెవెల్స్ సెన్సెక్స్లో కూడా మీరు చూడండి. ఇప్పుడు ఒక్క నిమిషం నేను ఇది చూపిస్తాను. సెన్సెక్స్ 78,900 ఇది రెసిస్టెన్స్. దీని పైకి వెళ్తే నాట్ ఇంట్రెస్టెడ్, ఫ్లాటెడ్ వెళ్ళినా ఓకే, గ్యాప్ అప్ అయినా నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, ఫ్లాటెడ్ కిందకు వస్తే నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. 78,500 కింద నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా. దీని కింద నేను డౌన్ సైడ్ ఉంటా, నా వ్యూ డౌన్ సైడ్. ఓకే, అలాగే 78,200 కింద కూడా నేను ఏం చేస్తా, డౌన్ సైడే ప్లాన్ చేస్తా. ఇవి నా డౌన్ సైడ్ వ్యూ. ఫ్లాటెడ్ వెళ్ళినా ఓకే, గ్యాప్ డౌన్ నిడితే కొద్ది పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ పడితే నేను డౌన్ సైడ్ కూర్చుంటా. గ్యాప్ డౌన్ ఇంకా బిగ్ గ్యాప్ డౌన్ వెళ్ళింది అనుకో, వెయిట్ చేసి ట్రేడ్ చేస్తా. అలాగే బిగ్ గ్యాప్ పిడిపోయిందంటే నో ట్రేడింగ్. ఫ్లాటెడ్ పైకి వెళ్ళినా నో ట్రేడింగ్. నాకు ఇంట్రెస్ట్ లేదు, అప్ సైడ్కి ఇంట్రెస్ట్ లిటరలీ లేదు. ఐ వాంట్ ఏ ఫాల్, నాకు ఫాల్ కావాలి, నేను ఫాల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అదే చూస్తున్నాను కూడా మార్కెట్లో. ఓకే, ఇది నా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ వ్యూ. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు ఇన్ కేస్ మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా చూసి స్పైక్ మంచి మూవ్ ఇచ్చింది 200 పాయింట్స్, రేపటి నుంచి ఇలానే ఉంటుంది అంటే చూడండి, ఈరోజు జరిగింది. నేనేం చెప్తున్నాను ఒక్కసారి వినండి. బిగినర్లైనా అడ్వాన్స్ లెవెల్లో ఉన్న ఎవరైనా నాది లాజికల్గా అనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఒక లైక్ కొట్టండి వీడియోకి. ఇఫ్ నాది ఏమైనా ఏదో చెప్తున్నాడు అనిపిస్తే నో ప్రాబ్లం, మీరు వీడియో అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు, వీడియో డిస్లైక్ కొట్టేయచ్చు, వెళ్ళిపోవచ్చు. ఈరోజు స్పైక్ వచ్చింది. ఓకే, ఇఫ్ నిజంగా ట్రూ ఈరోజు 200 పాయింట్ల స్పైక్ నిజంగా వచ్చింది, మార్కెట్ కూడా ఈసారి నుంచి ఎవ్రీ టైం ఒక నిజంగా అలాంటి స్పైక్లు వస్తాయి, మార్కెట్ బిహేవ్ చేయాలి అనుకుంటే అది ఇంకొక 2-3 డేస్, ఒక 4 డేస్లో తెలిసిపోద్ది, ఒక 1 వీక్లో తెలిసిపోద్ది. ఈ రోజు నుంచి నెక్స్ట్ వచ్చే వారం లోపల మార్కెట్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ తెలిసిపోద్ది. అప్పుడు ట్రేడ్ చేయడం మొదలెడదాం. ఈ స్పైక్లు ఒకవేళ నిజంగా కన్సిడర్ అయితే స్పైక్లు వస్తే అప్పుడు మనం ట్రేడ్ చేయడం ప్రాపర్గా ఉందాం. ఈరోజు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ దేవో చూసి టెంప్ట్ అయిపోయి రేపటి నుంచి 3 o'clock ఇదే పని చేసుకొని కూర్చోవద్దు. ఏదైనా స్టార్టింగ్లో జరిగితే ఒక 1 వీక్ చూడాలి. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈరోజు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు అంటే ఈరోజు నేర్చుకొని రేపు హైవే ఎక్కారు కదా కార్ పట్టుకొని. సో ఈరోజు నేర్చుకుంటున్నారంటే అట్లీస్ట్ అది 1 మంత్, ఒక 15 డేస్ మీరు కార్ నేర్చుకుంటారు ప్రాపర్గా. నేర్చుకొని ఎగ్జామ్ పాస్ అయ్యి అప్పుడు వస్తారు. సో ఏదైనా కొత్తది ఒకటి వస్తుంది అంటే మార్కెట్లో వెంటనే దూకేయకుండా ఈరోజు చూడండి, రేపు చూడండి, ఎల్లుండి చూడండి, ఈ వీక్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. క్లోజింగ్ ప్రైజెస్ ఓకే, చిన్న ఫ్లక్చువేషన్ పర్లేదు, అది పెద్ద ఇష్యూ కాదు. దెన్ మార్కెట్ విల్ డూ యథావిధి, అంటే నార్మల్గా ఏం చేయాలనుకుంటే అదే చేస్తుంది. అప్పుడు మీకు బెటర్. ఓకే, సో ఈరోజు ఈ స్పైక్ చూసి కంగారు పడిపోకండి. ఓకేనా, నెక్స్ట్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేసి పెట్టాను ఈరోజు నుంచి ఆగస్ట్ మంత్ మొత్తం మనం షార్ట్ వీడియోస్ పెడతాం. చూడకపోతే ఒకసారి ఇందులో చూడండి, ఆగస్ట్ మంత్ క్లారిటీగా చెప్పాను నేను. సో ఇక్కడ ఎవ్రీడే షార్ట్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇదే ఓవరాల్గా ఇది ఇక్కడ 18,000 బుక్ చేస్తుంది, అండ్ ఇది 9,000. ఓకే, ఆల్రెడీ కాల్ అప్పుడు అంత స్పైక్ అయినప్పుడు కాల్ సైడ్ ప్రీమియం పెరిగిపోవాలి, ఎందుకు పెరగలేదు, అక్కడక్కడే ఉంది. సో అండ్ ఈరోజు మీరు చూస్తే బోత్ సైడ్స్ ఇగో, పుట్ సైడ్ ప్రీమియం డికే అయింది, ఇక్కడ మీరు చూడండి కాల్ సైడ్ ప్రీమియం డికే అయింది. అదే చెప్తున్నా, గ్యాప్ పెడితే మార్కెట్ మూమెంటం రాదు, ఇట్లానే ఉంటుంది. సో ప్రజెంట్ ఇది ఆల్గో నడుస్తుంది, ఇది క్యారీ ఫార్వర్డ్ ఆల్గోస్, అండ్ ఇవి క్యారీ ఫార్వర్డ్ ఆల్గోస్ బుక్ చేసుకున్న 1800 లాస్, అండ్ ఇది ఇంట్రాడే కమ్ క్యారీ ఫార్వర్డ్. చూడాలి రేపటికి ఏమవుతుందని. ఓకేనా, అండ్ నెక్స్ట్ బిట్ కాయిన్లో చాలామంది అనుకుంటున్నారు. సో ప్రజెంట్ అయితే నేను బిట్ కాయిన్లో కూడా మనం ఏదైతే ట్రేడ్ చేస్తామో ఇది బిట్ కాయిన్లో ట్రేడింగ్ జరుగుతుంది. బిట్ కాయిన్ అనేది గోల్డ్. మీరు చూస్తే 1500 ప్లస్ ప్రాఫిట్ నడుస్తుంది విత్ ద క్యాపిటల్ ఆఫ్ జస్ట్ $40. $40 అంటే రేట్ మీకు ఎంత, $40 అంటే 3,850 వేసుకోండి.
4700, 4500 అండి. 5000, 5000కి మీకు 1600, 1700 నడుస్తుంది. 5000కి ప్రాఫిట్ నడుస్తుంది. విచ్ ఈస్ గుడ్. నేను 5000 క్యాపిటల్ పెట్టా. అట్లా అంటే క్యాపిటల్ ఎక్కువుంది. బట్ ఆ ట్రేడ్‌కి యూజ్ అయిన అమౌంట్ అంతే 5000 దగ్గర. సో, ఇప్పుడు నేను ఇంకా వెయిటింగ్. ఇంకా బాగా ఫాల్ అయితే ఇంకా ఐ విల్ టేక్ అట్‌లీస్ట్ 2500, 3000, 4000 తీసుకుందామని వెయిటింగ్. అంటే బిట్‌కాయిన్‌లో, గోల్డ్‌లో ఏంటంటే మనకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు? నా స్వింగ్ ట్రేడింగ్ యూజ్ చేస్తున్నానండి. నేను ఏదైతే నేర్పించానో హెడ్జింగ్ బ్యాచెస్‌లో 1 అవర్ స్వింగ్ ట్రేడింగ్ అదే యూజ్ చేస్తున్నాను. మీరు కొత్తగా ఏది అనుకోకండి. ఏదేదో చేసేస్తున్నాడు ఈయన అనుకోకండి. ఎగ్జాక్ట్‌లీ ఐయామ్ యూజింగ్ మై స్వింగ్ ట్రేడింగ్. టైమ్ ఫ్రేమ్స్ మారుస్తూ యూజ్ చేస్తున్నాను అంతే. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఇగో ఇది స్వింగ్ ట్రేడింగు. 4 అవర్స్‌లోకెళ్తే గోల్డ్ ఏదది ఇక్కడుంది చూడండి. ఎక్స్‌ఐడి యూఎస్‌డి గోల్డ్ 45లోకెళ్తే ఇగో ఇది ఇక్కడ మీకు సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుందా? ఇది 45 యాక్చువల్లీ పీఎక్స్‌సి ఇగో పీఎక్స్‌జీ యూఎస్‌డి మనం ఇక్కడ ట్రేడ్ చేసేది కూడా ఇగో పీఎక్స్‌జీ యూఎస్‌డి. సో యాజ్ ఇట్ ఈజ్ అదే. ఇగో నాకు ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది కదా! యాజ్ ఇట్ ఈజ్ నేను ప్రెజెంట్ ఇక్కడ నా ట్రేడ్ రన్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడికి 2000 బుక్ చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ ట్రేడ్ రన్ అవుతుంది. అది డౌన్ సైడ్‌కి ఉంది. ఇక్కడ ఒక ట్రేడ్ అయింది. ఇక్కడ ఒక స్మాల్ ట్రేడ్స్ అండి ఇట్ ఈస్ గుడ్. ఎప్పుడైతే ఇలా బిగ్ ర్యాలీ వస్తదో, బిగ్ ర్యాలీ కూడా ఐ వాంట్ టు క్యాప్చర్. ఇలాంటివన్నీ క్యాప్చర్ చేస్తున్నాను నేను. ఓకే. క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను కూడా. వస్తాయి ఇలాంటి పెద్ద ర్యాలీలు కూడా వస్తాయి. సో, ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇక్కడున్నాను. ఇప్పుడు నా ట్రేడ్ ఇక్కడుంది. ఇఫ్ వెళ్తే ట్రైలింగ్ స్టాప్‌లో హిట్ అయిపోద్ది. ఇఫ్ లో బ్రేక్ అయిందంటే ఇట్ విల్ కమ్ బిగ్ ట్రేడ్. ఇవన్నీ చెప్తారా? ఈ కోడ్ కూడా ఇస్తారా? యెస్. ఈ కోడ్ ఇస్తాను. ఇవన్నీ చెప్తానండి. హెడ్జింగ్‌లో ఇవన్నీ ఉంటాయి. మీరు కూడా బిట్‌కాయిన్ గాని, గోల్డ్ గాని హెడ్జ్ చేస్తూ ట్రేడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇబ్బంది లేదు. ఓకే. సో, ఎవ్రీథింగ్ సెప్టెంబర్ స్టార్ట్ అయ్యే మన మాస్టర్ క్లాస్‌లో అయితే స్టార్ట్ అవుద్ది. సెప్టెంబర్ 3 నుంచి బ్యాచ్ మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో, మాకు 1 మంత్ ఉంది. ఆల్రెడీ స్లాట్స్ అయిపోతున్నాయి. 700 145 6759 ఓకే. సో, ఆల్రెడీ స్లాట్స్ అయిపోతున్నాయి. నేను గ్రూప్ చేసి యాడ్ చేయడమే లిమిట్. సో, ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను. మన అడ్వాన్స్ లెవెల్ హెడ్జింగ్ బ్యాచ్‌వి. సో, మీకు కావాలంటే మీరు జాయిన్ అవ్వండి. మీకు నచ్చితే. సో, బావుంటది. ఓకే. 700 145 6759 ఓకేనా? సో, అదనమాట. ఇంకా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్‌లోడ్ వీడియోస్ చూస్తుండండి. ఎంజాయ్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై. టేక్ కేర్.